నమస్తే మన గుడివాడ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. విశ్రాంత సైనికులతో కలిసి కార్గిల్ వీర జవానులకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఎక్స్ ఆర్మీ సర్వీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన విజయ్ దివస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. ఆషాఢమాసం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారికి తెలంగాణ నుండి బోనాలు సమర్పించిన భక్తులు. ఇటు ఆదివారం అటు బోనాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై రద్దీ. విఐపి బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేసిన నిర్వాహకులు. కృష్ణా జిల్లా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం తొలి దశ విజయవంతంగా పూర్తి చేశామని తెలిపిన కలెక్టర్ బాలాజీ. చిరునామా మార్పు, నూతన ఓట్ల ప్రక్రియ వివరాలను మీడియా ద్వారా ప్రజలకు వివరించిన జిల్లా కలెక్టర్. గుడివాడ ఎక్స్ సర్వీస్ మెన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయ్ దివస్ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలోని ఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ముఖ్య అతిథిగా పాల్గొని విశ్రాంత సైనికులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విశ్రాంత సైనికులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్న సంక్షేమ పథకాలు, బెనిఫిట్స్ పై సమాచారంతో కూడిన మార్గదర్శి బుక్లెట్లను ఎమ్మెల్యే రాము ఆవిష్కరించారు. అనంతరం అసోసియేషన్ వార్షికోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన విందులో విశ్రాంత సైనికులతో కలిసి ఎమ్మెల్యే రాము భోజనం చేశారు. కార్యక్రమంలో భాగంగా జరిగిన సభలో ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన వీర జవాన్ల త్యాగాలను స్మరించుకునేందుకే ప్రతి ఏటా జూలై 26న విజయ్ దివస్ను జరుపుకుంటున్నామని తెలిపారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపలా కాస్తున్న సైనికుల కృషి వల్లే మనందరం ప్రశాంతంగా నిద్రపోతున్నామని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో విశ్రాంత సైనికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్న ఎమ్మెల్యే రాము విశ్రాంత సైనికులకు విజయ్ దివస్ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో గుడివాడ మార్కెట్ యార్డు చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, మండల టీడీపీ అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, టీడీపీ నాయకులు, గుడివాడ ఎక్స్ సర్వీస్ మెన్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్, ఉపాధ్యక్షుడు రాజేష్, కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆ రకంగా నాకు మిలిటరీ వాళ్ళు చేసే త్యాగాలేంటి క్లారిటీగా తెలుసు. నేనంతా మా అమ్మ వాళ్ళ దగ్గర మా ఫాదర్స్ దాకా రకరకాల తిరుగుతూ ఉన్నారు. ఆయన అక్కడ ఆయన ఎవరికి వాళ్ళ వాళ్ళు కొంచెం చెన్నై అయిన వాళ్ళు కొంచెం ఎక్కడైనా వాళ్ళు నాకు తెలియదు అనుకోండి. కానీ 4 సంవత్సరాలు చేసి ఇంటికి రావడం జరిగింది. దాంట్లో కష్టాలు నాకైతే చూశాను, తెలుసు. కాబట్టి మనకి ఇక్కడ ఏం కావాలి అనేది మనం కూడా వాస్తవ రూపంలో తెలుసుకుందామని 40 మంది ఉన్న సభ్యులకి మనం ప్రెసిడెంట్ గారంటే ఎవరో కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకుని గుడివాడలోని బాలా కనకదుర్గా దేవి అమ్మవారి దేవస్థానం వద్ద ఆలయ నిర్వాహకులు గానుగుల కిషోర్, గానుగుల రాజా ఆధ్వర్యంలో శంకర కంటి హాస్పిటల్ సహకారంతో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని బీజేపీ జిల్లా నాయకులు సురే గాంధీ, లింగం చిట్టిబాబు, ఎర్రపోతు అర్జున్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సురే గాంధీ మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవతో పాటు ప్రజాసేవలోనూ ముందుండి సేవలందిస్తున్న గానుగుల రాజా కుటుంబ సభ్యులు అభినందనీయులని కొనియాడారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. శిబిరంలో ప్రజలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు అవసరమైన వైద్య సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే చిన్న, ఖరీబ్, మచ్చా పద్మతో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు మన గుడివాడ పట్టణంలో స్థానిక 8వ వార్డు శ్రీరాంపురం సత్యంగారి రైస్ మిల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ 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 బాలకనకదుర్గా అమ్మవారి దేవస్థానం యందు ఆలయ నిర్వాహకులు మా నాన్నగారు అయినటువంటి గానుగుల కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే గుడివాడ పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు శంకర్ ఐ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత
కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ యొక్క శిబిరంలో ఎవరైతే కంటి పరీక్షలు చేయించుకుంటారో వాళ్ళకి శుక్లాల ఆపరేషన్లు కానివ్వండి, కంటి ఆపరేషన్లు కానివ్వండి, ఏదైనా సరే ఉచితంగా చేయబడుతుంది. వాళ్ళ ఆపరేషన్లు చేయించుకునే వాళ్ళకి అకామిడేషన్ అంటే బస్సు ఇక్కడికి వచ్చి, ఈ ప్రాంతానికి బస్సు వచ్చి వాళ్ళని ఎక్కించుకొని ఇక్కడ నుండి తీసుకెళ్ళి హాస్పిటల్లో ఆపరేషన్ చేయించి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చే బాధ్యత కూడా హాస్పిటల్లో వైద్య బృందం వాళ్ళే తీసుకున్నారు. మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, కంటికి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఈ యొక్క పరీక్షలు నిర్ధారించుకొని మీకు ఉన్నటువంటి సమస్యలను తీర్చుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అమ్మవారి గుడి దగ్గర ప్రతి సంవత్సరం కూడా ప్రత్యేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తాము. అందులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేయటం నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ కార్యక్రమం ఓకే, అందరికీ నమస్కారం అండి. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం స్థానిక ఎన్టీఆర్ కాలనీలో మరి మా అన్నయ్య రాజా గానుగుల, మరి ఆ మహానుభావుడు మరి ఏ విషయానికి వచ్చినా మంచైనా చెడైనా సరే ఈ వార్డులో అనేక సేవా సంస్కరణలు చేసుకుంటూ ముందుకెళ్తున్న ఏకైన వ్యక్తి ఎవరైనా అంటే వాళ్ళ తల్లిదండ్రులు గానుగుల వారు. మరి వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఆ తల్లి అనుగ్రహంతో మరి శంకర్ నేత్రాలయం వల్ల వారి సహకారంతో ఈరోజు ఉచిత కంటి పరీక్షలు చేసి మరి వారికి ఆపరేషన్ కూడా చేయించి కళ్ళజోలు కూడా ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. మరి చాలామంది పేద కుటుంబం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా మొత్తంలో వెచ్చించి ఉంటుంది. కానీ మరి గానుగుల రాజానే మాత్రం పేదవారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఆలోచనతో ఈరోజు ఈ వార్డులో ఉన్న పేదవారందరికీ మరి ఉచితంగా వైద్య కల్పించి మరి అలాగే ఆపరేషన్ కూడా చేయించడం జరిగింది. ఏదేమైనా సరే మరి ఈ శంకర్ నేత్రాలయం గురించి చెప్పాలంటే చాలామంది మాటల వారు కానీ చేతల వారు కాదు. నేను మొన్న వారం రోజుల క్రితం ఇదే టిట్కో కాలనీలో మరి పద్మ గారు ఇలాగే నేత్రాలయం ఏర్పరిచి చాలామందికి మళ్ళీ తీసుకెళ్ళి దగ్గర ఉండి వాళ్ళందరూ ఆపరేషన్ చేసి మళ్ళీ బస్సులోనే తీసుకొచ్చి మరి ఇంటికాడ పెట్టడం జరిగింది. మరి అలాంటి శంకర్ నేత్ర వాళ్ళకి సిబ్బందికి నాకు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకోవాలండి. ఎందుకంటే చాలామంది పేదవారు ఒక హాస్పిటల్కి వెళ్ళాలంటే దగ్గర ఎంతో వెచ్చిస్తాం. సో దయచేసి ఈ సద్వినియోగం చేసుకోండి. పేదవాళ్ళందరూ ఈ వార్డులో దగ్గర పొద్దున్నుంచి స్టార్ట్ చేశారు, సాయంత్రం వరకు ఉంటుంది. సో ఈ వైద్యాన్ని సద్వినియోగం చేసి అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకుడికి, కార్యకర్తలకి పేరున కిషోర్ బాబు గారు, వారి పుత్రుడు గానుగుల రాజా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం విజయవంతమై ప్రతి ఒక్కళ్ళు కూడా అవసరమైన ప్రతి ఒక్కరు కూడా మరి డబ్బును వృధా చేసుకోకుండా, మరి బయట హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఖర్చు అవుతుంది కనుక ఇక్కడికి వచ్చి మీకు ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే చూపించుకొని తద్వారా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగానే వారు చేయదలుచుకున్నారు. ముందుగా వైద్య బృందానికి విచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మిత్రులకి మరి ఏదైతే అవసరం ఉందో కంటికి వారందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మరి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ, ఆరోగ్య విషయంలో మనందరం కూడా శ్రద్ధ తీసుకోవాలి. గతంలో పెద్ద వయసు వచ్చిన తర్వాతనే మరి జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, ఆరోగ్య పరిస్థితుల్లో మనం తినే తిండి ఎలా ఉందంటే మరి పుట్టిన వాళ్ళకు కూడా షుగర్ వచ్చే పరిస్థితి. మరి అటువంటి తిండి మనం తింటున్నాం కనుక ఆరోగ్య విషయంలో ప్రతి ఒక్కళ్ళు కూడా అశ్రద్ధ వహించకుండా జాగ్రత్త వహించి ముందుగానే చూపించుకోవాలని చెప్పి మన ఆరోగ్యాన్ని కూడా అందరం కాపాడుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విచ్చేసినటువంటి అందరికీ ఈ రోజున గుడివాడ పట్టణంలోని మార్కెట్ సెంటర్ వద్ద గల బాల కనకదుర్గాదేవి అమ్మవారి ఆలయం వద్ద తేలప్రోలు శంకర్ కంటి హాస్పిటల్ వారి ద్వారా గానుగుల కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో, అలాగే గానుగుల రాజా గారు తదితరుల ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ కంటి పరీక్షలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం అయింది. రానున్న రోజుల్లో కూడా
భారతీయ జనతా పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, పలు స్వచ్ఛంద కార్యక్రమాలు మరి విరివిగా నిర్వహిస్తామని, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేసి భారతీయ జనతా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మా నాయకులందరూ కూడా మరి గట్టిగా కృషి చేస్తూ ఇటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తారని చెప్పి, అలాగే ఈ రోజున ముఖ్యంగా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన, కార్గిల్ యుద్ధ సమయంలో ప్రాణాలు అర్పించినటువంటి మన వీర జవాన్లకి సంతాపం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి అందరికీ నమస్కారాలండి. ఈరోజు కనకదుర్గమ్మ తల్లి నిర్వాహకులు గానుగుల కిషోర్ బాబు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఎస్ఎన్సి శంకర్ గ్రూప్ వారి కంటి పరీక్షల శిబిరం చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో జరగాలని, బీజేపీ ఆధ్వర్యంలో జరగాలని, అందరూ కలిసి అన్ని కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన బీజేపీ కార్యకర్తలకి, నాయకులకి. కృష్ణా జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో తొలి దశ విజయవంతంగా పూర్తయ్యిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. జిల్లాలో ఓటర్ల జాబితాను మరింత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో రూపొందించేందుకు ఎన్నికల సంఘం సూచనల మేరకు ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ ప్రక్రియలో తొలి దశను అధికారులు, బూత్ లెవెల్ అధికారులు సమన్వయంతో విజయవంతంగా పూర్తి చేశారని చెప్పారు. ఓటర్ల వివరాల్లో మార్పులు, చేర్పులు, తొలగింపులు, చిరునామా మార్పులు తదితర అంశాలపై ప్రజలు నిర్దేశిత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకునేలా సహకరించాలని కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహిస్తున్నామని, ప్రజలు తమ వివరాలను పరిశీలించి అవసరమైన సవరణలు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విజ్ఞప్తి చేశారు. కృష్ణా జిల్లాలో ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ మొదటి దశ నిన్నటికి, అంటే హౌస్ టు హౌస్ విజిట్ నిన్నటికి కంప్లీట్ అయింది. యాక్చువల్లీ దీంట్లో మన జిల్లాలో 15,43,242 మంది ఎలక్టర్స్ ఉండగా వారిలో మనకు ఎన్యూమరేషన్ ఫారం తిరిగి వచ్చింది 14,05,580 మందిది. మళ్ళీ మిగిలిన 137,662 మందిది ఎన్యూమరేషన్ ఫారమ్స్ తిరిగి రానందున అవన్నీ కూడా అన్కలెక్టిబుల్గా మార్క్ చేయడం జరిగింది. ఈ 137,662 అన్కలెక్టిబుల్ ఎన్యూమరేషన్ ఫారమ్స్లో 56,346 డెత్స్ గాను, 24,603 పర్మనెంట్ షిఫ్టింగ్ గాను, 34,650 ఆల్రెడీ ఎన్రోల్డ్గా అంటే డూప్లికేట్ గాను, 21,970 యాబ్సెంట్ గాను, 93 ఇతర కారణాల కింద నమోదు చేయడం జరిగింది. అంటే మన జిల్లాలో ఉన్న టోటల్ ఎలక్టర్స్లో 8.92% అన్కలెక్టిబుల్స్గా మార్క్ చేశాము. ఇప్పుడు మనము ఈ అందరికీ కూడాను ఎవరెవరిది ఎన్యూమరేషన్ ఫారమ్స్ వచ్చింది వారందరి పేర్లని కూడాను మనము డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్లో ప్రచురించబడుతుంది. ఈ డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్ అనేది డ్రాఫ్ట్ మాత్రమే. ఇది మనము మన స్థాయిలో చేసిన ఎక్సర్సైజ్ బట్టి, మన బిఎల్ఓ హౌస్ టు హౌస్ విజిట్ బట్టి తయారు చేసిన డ్రాఫ్ట్ ఎలక్టరోల్ జాబితా మాత్రం. ఈ డ్రాఫ్ట్ ఎలక్టరోల్ జాబితాలో అది మళ్ళీ 31వ తేదీ ప్రచురిస్తాము. యాక్చువల్లీ ప్రచురించిన తర్వాత మీ పేర్లు ఉన్నాయో లేదో చూసుకొని ఎవరైనా మీ పేర్లు మిస్ అయ్యి ఉంటే మళ్ళీ మీరు ఫారం 6 పెట్టి అడిషన్ చేసుకునేదానికి వెసులుబాటు ఉంటుంది. ఎవరూ కూడా కంగారు పడే అవసరం లేదు. సో దానివల్ల ఇది డ్రాఫ్ట్ ఎలక్ట్రోల్ రోల్కి సంబంధించి ఎక్సర్సైజే కంప్లీట్ అయింది. ఫైనల్ ఎలక్ట్రోల్ రోల్ అనేది మనము ఆగస్ట్ 1 డ్రాఫ్ట్ రోల్ ఇచ్చిన తర్వాత 30 రోజులు అంటే ఆగస్టు 30వ తేదీ వరకు మీరందరూ కూడా క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఫైల్ చేసేదానికి టైం ఇస్తూ మళ్ళీ సెప్టెంబర్ 28వ తేదీ వరకు ఆ అన్ని క్లెయిమ్స్కి సంబంధించి క్లెయిమ్స్ పెట్టిన వాళ్ళకి నోటీసెస్ ఇచ్చి వారి వాదనలు డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించి
దానిపైన తుది నిర్ణయాలు తీసుకొని ఫైనల్ రోల్ అనేది మనకు అక్టోబర్ 3వ తేదీ పబ్లిష్ అవుతుంది. సో దయచేసి దానివల్ల ఇది డ్రాఫ్ట్ రోల్ మాత్రమే అనేది నేను మళ్ళీ ఇంకొకసారి అందరికీ కూడాను అందరి దృష్టిలో తీసుకురావాలి అనుకుంటున్నాను. మళ్ళీ మన జిల్లాలో ఇప్పుడు ఆల్రెడీ ఏది 14,05,580 మంది ఈ ఎన్యూమరేషన్ ఫారమ్స్ తిరిగి వచ్చి డిజిటైజ్ అయ్యిందో దాంట్లో మనకు 13,82,660 మంది ఎలక్టర్లు వారి 2002 ఎలక్ట్రోల్ రోల్తో వారి పేరుతో కానీ వారి తల్లిదండ్రుల పేరుతో కానీ వారి గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ పేరుతో కానీ ఆల్రెడీ మ్యాప్ అయ్యి ఉంది కనుక వారికి ఎటువంటి నోటీసు రాదు, వారికి ఎటువంటి మళ్ళీ ప్రాసెస్ ఉండదు. ఇంకా మిగిలిన వాళ్ళు మేము నో మ్యాపింగ్ అని ఏమి చూపిస్తున్నాము, ఈ నో మ్యాపింగ్ అని చూపించిన వాళ్ళకి మాత్రమే నోటీస్ అనేది వస్తుంది. ఆ నోటీస్ అనేది వచ్చిన తర్వాత వారు ఒక 11 డాక్యుమెంట్స్ ఉంటుంది. యాక్చువల్లీ ఆ 11 డాక్యుమెంట్స్ ఏమంటే ఎనీ ఐడి కార్డ్, పెన్షన్ పేమెంట్ ఆర్డర్ issued to regular employee pensioner of any central government, state government PSU, any ID card, certificate, document issued in India by government, local authority, bank, post office, LIC, PSUs prior to 1/7/1987, birth certificate, passport, matriculation or education certificate issued by recognized boards or universities, permanent residence certificate issued by competent state authority, forest rate certificate, OBC, SC, ST or any other caste certificate, family register, any land or house allotment certificate by government. సో ఇలా మనకు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్స్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ని వారు 1/7/1987 కన్నా ముందు పుట్టిండే వాళ్ళైతే వారికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ ఇస్తే చాలు. లేదు 1/7/1987 నుంచి మనకు 2/12/2004 మధ్యలో పుట్టిన వాళ్ళైతే వారిది ఒక డాక్యుమెంటు, వారు వన్ ఆఫ్ ద పేరెంట్స్ది ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి. ఆ డేట్ తర్వాత పుట్టిండే వాళ్ళైతే వారిది ఒక డాక్యుమెంటు, వారిద్దరు పేరెంట్స్ది కూడా డాక్యుమెంట్స్ ఇవ్వాలి. దీనికి కూడా మా బిఎల్ఓస్ అందరికీ క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. పబ్లిక్కి కరెక్ట్గా హ్యాండ్ హోల్డ్ చేసి వారికి సపోర్ట్ ఇచ్చి మన ఓటర్ ఎవరికి కూడా ఇబ్బంది లేనట్టు ఆ డాక్యుమెంట్స్ కలెక్ట్ చేసేదానికి అన్ని చర్యలు చేపడుతున్నాము. థ్యాంక్ యూ. ఇప్పుడు కాసేపు విరామం. మీ జీవితంలోని ప్రతి ప్రత్యేక సందర్భాన్ని మరింత అద్భుతంగా జరుపుకోవాలనుకుంటున్నారా? అయితే మీకోసం సిద్ధంగా ఉంది మన గుడివాడలో నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్. ఆధునిక సౌకర్యాలతో, విశాలమైన హాల్ మరియు రూమ్లతో, అందమైన ఇంటీరియర్ తో మీ వేడుకలకు ప్రత్యేక శోభను తీసుకురావడానికి సిద్ధంగా ఉంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. వెడ్డింగ్, ఎంగేజ్మెంట్స్, రిసెప్షన్స్, బర్త్డే పార్టీస్, బేబీ షవర్స్, కిట్టి పార్టీస్ మరియు ఇతర శుభకార్యాల కోసం ఉత్తమమైన వేదిక నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. సౌకర్యవంతమైన పార్కింగ్, ఆహ్లాదకరమైన వాతావరణం, అందుబాటు ధరలతో మీ వేడుకలను మరింత గుర్తుండిపోయేలా చేస్తుంది నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, గుడివాడ. ఈ రోజే బుకింగ్ చేసుకోండి. అడ్రస్ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, రాజేందర్ నగర్ బైపాస్ రోడ్, గౌతమ్ స్కూల్ దగ్గర, గుడివాడ. మరిన్ని వివరాల కోసం సంప్రదించండి 9705565533 మరియు 9391319525. గుడివాడ నందిని గ్రాండ్ ఫంక్షన్ హాల్, ప్రతి వేడుకకు గ్రాండ్ అడ్రస్. వార్తల్లోకి తిరిగి స్వాగతం. సకాలంలో వర్షాలు కురిసి రైతుల కష్టాలు తొలగిపోవాలని ఆకాంక్షిస్తూ కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని బొమ్మలూరు గ్రామంలో గ్రామస్తులు వినూత్నంగా కప్పలకు వివాహం జరిపించారు. టీడీపీ నాయకుడు గుత్తా చంటి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాంప్రదాయ పద్ధతిలో కప్పలకు వివాహం నిర్వహించిన అనంతరం గ్రామంలో ఊరేగింపు చేపట్టి వర్షాలు కురవాలని దేవుడిని ప్రార్థిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గుత్తా చంటి మాట్లాడుతూ వర్షాభావంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. గ్రామ పెద్దలు మాట్లాడుతూ వర్షాలు ఆలస్యమైనప్పుడు కప్పలకు వివాహం జరిపించి వర్షదేవుడిని ప్రార్థించడం పూర్వకాలం నుంచి వస్తున్న ఆనవాయితీ అని చెప్పారు. ఈ ఏడాది కూడా రైతుల శ్రేయస్సు కోసం అదే సాంప్రదాయాన్ని కొనసాగించినట్లు వివరించారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, రైతులు, మహిళలు, యువకులు పాల్గొని వర్షాలు సమృద్ధిగా కురిసి అన్నదాతలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.
వ్యాప్తంగా కూడా వానల లేని సందర్భంగా ఈరోజు బొమ్మలూరు గ్రామంలో ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతుల్ని వానలు లేనప్పుడు కప్పలను ఊరేగిస్తే మరి వర్షాలు పడతాయనేది పెద్దల యొక్క సూచన. వాళ్ళ మార్గంలోనే ఈ రోజున గ్రామం అంతా కూడా కప్పలను ఊరేగించి మరి గంగానమ్మకి మొక్కుని మంచి వర్షాలు పడాలని చెప్పి రైతులందరూ భవనాల ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఖచ్చితంగా ఆ దేవుడు కరుణిస్తాడని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమం ఆషాఢ మాసం సందర్భంగా శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఒకవైపు అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సారె బృందాలు, మరోవైపు ఆదివారం సెలవు కావడంతో కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులు, తెలంగాణ బోనాల సందర్భంగా హైదరాబాద్తో పాటు పలు ప్రాంతాల నుంచి విచ్చేసిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం అధికారులు పలు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. సారే సమర్పణకు వచ్చే బృందాల కోసం ప్రత్యేక క్యూ లైన్ను ఏర్పాటు చేసి సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు. రద్దీ తీవ్రంగా ఉండటంతో ఆదివారం ప్రోటోకాల్ దర్శనాలను పూర్తిగా రద్దు చేసి సాధారణ భక్తులకు ప్రాధాన్యతనిస్తూ దర్శనాలు కొనసాగించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈఓ సీనా నాయక్ స్వయంగా ఆలయ ప్రాంగణం క్యూ లైన్లో దర్శన ఏర్పాట్లు, భక్తులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా దేవస్థానం సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించి వివిధ విభాగాల్లో అదనపు సిబ్బందిని నియమించారు. ట్రాఫిక్ నిర్వహణ, క్యూ లైన్ మేనేజ్మెంట్, భద్రతా ఏర్పాట్లలో దేవస్థానం పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేశాయి. నగర డీసీపీ జి రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, 1 టౌన్ సిఐ గుణరాం ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ఇంద్రకీలాద్రి పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణతో పాటు భక్తుల రాకపోకలను సజావుగా నిర్వహించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, వైద్య సహాయం, సమాచార కేంద్రాలు, క్యూలైన్ల వద్ద సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాల నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉండటంతో ఇదే తరహా ప్రత్యేక ఏర్పాట్లు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు.
అదేవిధంగా మీరు ఇంతకుముందు అడిగినట్టు ఏర్పాటు చాలా బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తున్నారు. మాకు సపరేట్ క్యూ లైన్ ఇవ్వడం కానీ మాకు వచ్చిన రోజు ముందు ఉంది. అదేవిధంగా మీరు ఇంతకుముందు అడిగినట్టు ఏర్పాటు చాలా బ్రహ్మాండమైన ఏర్పాటు చేస్తున్నారు. మాకు సపరేట్ క్యూ లైన్ ఇవ్వడం కానీ ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలండి. భాగ్యనగర్ నుంచి పాత బస్తీ నుంచి ఇది బంగారు మైసమ్మ టెంపుల్ నుంచి బంగారు పాత్రలో ఇక్కడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న అమ్మవారికి కనకదుర్గమ్మకి బంగారు పాత్రలో ఇవాళ నైవేద్యం సమర్పించుకోవడం జరుగుతుంది. ఊరేగింపు ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో గత 17 సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్మవారికి ఆనవాయితీగా ప్రతి సంవత్సరం తప్పకుండా ఇక్కడ బంగారు పాత్రలో బోనాన్ని సమర్పించుకోవడం ఇది ఒక ఆనవాయితీగా వస్తుందన్నమాట. ముందుగా రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సకాలంలో వర్షాలు మంచిగా పడి పాడి పంటలు గొడ్డు గోదాలు అన్నీ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉమ్మడి రాష్ట్ర ప్రజలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. జై దుర్గా జై నమః. జగన్మాత దుర్గాదేవికి తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడాను సుభిక్షంగా ఉండాలి అని చెప్పని ఈ ఆషాఢ పూర్ణిమకి బోనం తీసుకురావటం ఆనవాయితీగా ఉంది. అమ్మవారు గ్రామదేవత శక్తులన్నీ కూడాను అమ్మవారిలోనే ఉన్న కారణంగా ఈ గత 16 సంవత్సరాల నుంచి కూడా ఈ బోనాన్ని తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి అమ్మవారి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతున్నది. భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నుంచి భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నుంచి భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ నుంచి గత 16 సంవత్సరాల నుంచి అమ్మవారికి బంగారు పాత్రలో నైవేద్యం సమర్పించడం ఆనవాయితీగా జరుగుతుంది. సకాలంలో వర్షాలు పడాలి, పాడి పంటలు మంచిగా పండాలి, ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంకేతం ఉండాలని చెప్పేసి అన్నదమ్ముల బాధ్యతగా ఉండాలని ఈ అమ్మవారికి బోనం సమర్పించడం 17 సంవత్సరాలు జరుగుతుంది. ఇదే విధంగా ఆనవాయితీగా మేము ఎట్లయితే హైదరాబాద్ నుంచి ఇక్కడ ఇంద్రకీలాద్రికి తీసుకొస్తున్న బోనము ఇక్కడ నుంచి దుర్గా మల్లేశ్వరి టెంపుల్ నుంచి కూడా పాత బస్సు 8 దేవాలయాలకు పట్టు వస్త్రాలు కూడా తీసుకొస్తున్నారు. ఇచ్చిపుచ్చుకునే దూరంలో చాలా సంతోషంగా ఉంది. ఓం శ్రీ కనకదుర్గా నమః. ఈరోజు అత్యంత వైభవంగా మన సోదరిమణులు తెలంగాణ నుంచి కొన్ని వేల మందితో వచ్చేవాళ్ళ ఈ బంగారు భవనాలతో ఆమె దగ్గరికి వచ్చి ఆమె దర్శనం చేసుకుని వెళ్ళడానికి వచ్చారు. మరి వీరంతా కూడా ఈరోజు కాదు 17 సంవత్సరాల నుంచి వీరు ఆనవాయితీగా మన తెలంగాణ నుంచి మన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ బోనాలు సమర్పించి ఆ తల్లి దేవుని తీసుకుని వెళ్ళాలని, పాడి పంటలతో ఈ రాష్ట్రాలను అన్నీ కూడా బాగుపడాలని, పిల్లా పాపలతో బాగుండాలని వీళ్ళంతా ఎంత వైభవంగా వచ్చారు. నిన్నే వచ్చారు. వీళ్ళు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు బయలుదేరి పైకి 1 గంట 2 గంటలకు వస్తారు. వీళ్ళు అన్ని ఏర్పాట్లు ఉంటాయి. కొన్ని వేల మంది ఉంటారు మన టెంపుల్లో. ఈరోజు సుమారుగా 1,00,000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈరోజు అన్నీ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. మేము ఇప్పుడు ఈవో గారు వచ్చి ఆహ్వానం పలికి మేము వెళ్ళబోతున్నాం. తెలంగాణ నుంచి నాయకులు వస్తున్నారు, స్పీకర్లు వస్తున్నారు, మాజీ మంత్రులు వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తారు. మేము టెంపుల్ మీదకి వెళ్తున్నాం. మీరంతా కోఆపరేట్ చేయాలి. జై భవానీ, జై జై భవానీ. అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు, మినీ అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనాన్ని 26,000 రూపాయలకు పెంచాలని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ల సాధన కోసం జూలై 31న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు గుడివాడలోని సుందరయ్య భవనంలో సిఐటియు నాయకుడు ఆర్సిపి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. అంగన్వాడీ, ఆయా, మినీ అంగన్వాడీ టీచర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, 71 నెలల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, రిటైర్మెంట్ ప్రయోజనాలు అందించాలని, సేవా నిబంధనలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో కనీస వేతనాల జీవో ఇంప్లిమెంట్ చేయట్లేదు. కనీస వేతనాల జీవో ప్రతి 5 సంవత్సరాలకి పెరిగిన ధరలకు అనుగుణంగా జీవో మార్పు చేసి రాష్ట్ర ప్రభుత్వం జీవో రిలీజ్ చేయాలి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో సుమారు 15 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కానీ అంతకుముందు కానీ 15 సంవత్సరాల నుంచి ఈ షెడ్యూల్ ఇండస్ట్రీలో
వీళ్ళకి కనీసం ఇంత ఇవ్వాలని ప్రభుత్వం జీవో ప్రకటించేది. కానీ ఇప్పటికీ మన రాష్ట్రంలో చూస్తే సుమారు 50 లక్షల మంది ఈ షెడ్యూల్ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు ఉన్నారు. అట్లాగే కనీస వేతనాలు పెంచమంటే ఎప్పటికప్పుడే ప్రభుత్వాలు ఉన్న వేతనాలు ఎట్లా తగ్గించాలన్నట్టు చూస్తున్నారు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత అయితే అసలు కార్మికుల వేతనాలు కానీ వాళ్ళ భద్రత కానీ ఏమి కేంద్ర ప్రభుత్వం కూడా పట్టించుకుంటలేదు. మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ వేతనాలు పెంచమంటే వాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఉంది. దీని రీత్యా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది కరపత్రాలు వేసి రాష్ట్రం అంతా రేపు అంటే ఈ నెల 30-31వ తారీఖు ఈ కనీస వేతనాల జీవోని మార్చి ప్రభుత్వం 5 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు మార్చాలి, జీవో మార్చి ఇవ్వాలి. అలాంటి జీవో ఇవ్వలేదు కాబట్టి కొత్త జీవో ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు లక్షలాది మందితో ఆందోళన కార్యక్రమం నిర్వహించాలని CI2 భావించింది. ఇప్పటికే ఆల్రెడీ కరపత్రాలు వేసి కిందకెళ్ళి సంతకాల సేకరణ కరపత్రాలు వీటితో చేయటం జరుగుతుంది. ముందు రోజు 30వ తారీఖు మున్సిపల్ వర్కర్సు, పంచాయతీ వర్కర్సు, అట్లాగే షాప్ ఎంప్లాయీసు, అనేక పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళంతా మొదటి రోజు కలెక్టరేట్ల దగ్గర ధర్నాకి పాల్గొంటారు. రెండవ రోజు స్కీమ్ వర్కర్సు, ఈరోజు రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్న ప్రధానమైంది ఇలా అంగన్వాడీ, ఆశ, మధ్యాహ్న భోజనం, అలాగే VOAలు, RPలు ఇలాంటి సంఘాలన్నీ రెండవ రోజు కలెక్టరేట్లు ముట్టడికి పిలిపివ్వడం జరిగింది. కాబట్టి కార్మిక వర్గం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ 15 ఏళ్ళ నుంచి ప్రభుత్వాలు వేతనాలు పెంచుకోకుండా వాళ్ళని ఉండటం రీత్యా ధరలు ఈ 15 సంవత్సరాల్లో ధరలు విపరీతంగా పెరిగినాయి. ధరలకు అనుగుణంగా జీవోలు మార్చి ప్రభుత్వాలు ఇవ్వాలి. ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది, అటు కర్ణాటక ప్రభుత్వం, అలాగే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పెంచినాయి. మన రాష్ట్రంలో అయితే అసలు కార్మికులు అంటే ఈ ప్రభుత్వాలకు లెక్కలేని పరిస్థితిలో ఉన్నారు. కార్మికులని చిన్నచూపు చూసే పరిస్థితిలో ఇలా పాలక వర్గాలు ఉన్నాయి. కాబట్టి రేపు 30-31వ తారీఖు జరిగే ధర్నాలో వేలాదిగా పాల్గొని ఈ కనీస వేతనాల కోసం ఈ జరిగే రాష్ట్ర ఉద్యమంలో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రేపు 30-31న జరిగే చలో కలెక్టరేట్ కార్యక్రమాలు స్కీమ్ వర్కర్స్ అందరూ కూడా పాల్గొంటున్నారు. అలాగే మున్సిపల్ వర్కర్స్ కానీ, అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ వాళ్ళందరూ కూడా 30-31న పాల్గొని ఎందుకంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి జీవో మార్చాలి, కనీస వేతనాలు అవి మార్చి ఇప్పుడున్న పరిస్థితుల అనుగుణంగా వేతనాలు అవి ఇవ్వాలి. కాబట్టి దాని గురించి రేపు జరిగే 30-31న జరిగే కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కార్మికులందరినీ కూడా కోరడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. విశ్రాంత సైనికులతో కలిసి కార్గిల్ వీర జవానులకు ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. ఎక్స్ ఆర్మీ సర్వీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన విజయ్ దివస్ వేడుకలలో పాల్గొన్న ఎమ్మెల్యే రాము. ఆషాఢమాసం పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన అమ్మవారికి తెలంగాణ నుండి బోనాలు సమర్పించిన భక్తులు. ఇటు ఆదివారం అటు బోనాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై రద్దీ, VIP బ్రేక్ దర్శనాలు పూర్తిగా రద్దు చేసిన నిర్వాహకులు. కృష్ణా జిల్లా ఓచర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం తొలి దశ విజయవంతంగా పూర్తి చేశామని తెలిపిన కలెక్టర్ బాలాజీ. చిరునామా మార్పు, నూతన ఓట్ల ప్రక్రియ వివరాలను మీడియా ద్వారా ప్రజలకు వివరించిన జిల్లా కలెక్టర్. ఇవి ఈ రోజు వార్తలు. మన గుడివాడ న్యూస్ ఛానల్ ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.